చిరుత చూపు ఎంత వేగంగా ఉంటుందో అట్లాగే గ్రద్ద చూపు కూడా ఎంత వాడిగా ఉంటుందో అదేవిధంగా బిజినెస్లో ఎక్స్పర్ట్స్ ఎవరు అంటే మార్వాడీస్ అనే చెప్పాలి. ఈ థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో మార్వాడీస్ యొక్క బిజినెస్ సీక్రెట్స్ ఏంటో ఈరోజు మనం చూద్దాం. సో నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను రాజీ. ఇక కంటెంట్లోకి వెళితే మార్వాడీస్ యొక్క సీక్రెట్స్ ఏంటి? వాళ్ళు అసలు మనం చూస్తున్నట్లయితే ఎక్కడైనా సరే ఈ ప్రపంచంలో బిజినెస్కి సంబంధించి ఒక మంచి పునాది వేశారు అంటే మార్వాడీస్ అని చెప్పొచ్చు. సో ఇండియా నుంచి ఎవరైతే బిలియనీర్స్ ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఆల్మోస్ట్ 42% మంది మార్వాడీసే ఉంటారు. ఈవెన్ ఒక 5 బిలియనీర్స్లో కనీసం ఇద్దరైనా సరే మార్వాడి బిలియనీర్స్ ఉంటారనమాట. సో ఈ విధంగా అసలు వాళ్ళు బిజినెస్కి మారు పేరుగా పేరు తెచ్చుకోవడం, అట్లాగే వారు ఎలాంటి స్ట్రాటజీస్ వాడుతూ ఉంటారు, అసలు సీక్రెట్స్ ఏంటి వాళ్ళ యొక్క సక్సెస్కి అనేది నేను మీకు చెప్పబోతున్నాను. సో ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే మార్వాడీస్ అందరినీ కూడాను కంజూస్ అంటూ ఉంటారు. సో నిజమే కదా. సో ఎందుకు అంటే వారు ఎక్కడా కూడా ఒక రూపాయి అనవసరంగా ఖర్చు చేయరు. అండ్ ఒక వస్తువు మనం కొనుక్కోవాలి అనుకున్నా కూడాను అస్సలు తగ్గరనమాట. వాళ్ళు ఎంతైతే అనుకున్నారో అంతకు అమ్మాల్సిందే. అండ్ వాళ్ళకి ఎంత రావాలో అంత ప్రాఫిట్ రావాల్సిందే. సో మనందరం ఏం చేస్తూ ఉంటాం, ఒక ప్రాఫిట్ రావాలి అంటే ఖచ్చితంగా ఒక 10 రూపీస్ ప్రాఫిట్ రావాలి అనుకో, మనకి ఒకవేళ 11 రూపాయలు ఇస్తే ఒక 1 రూపీగా ప్రాఫిట్గా ఫీల్ అవుతాం. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాఫిట్ ఎంతైతే ఉందో 10 రూపీస్లో ఒకవేళ ఆ ప్రాఫిట్లో కనుక తక్కువ, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి ప్రాఫిట్ కంటే కూడా తక్కువ వచ్చింది అంటే దాన్ని వాళ్ళు నష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. సో అదే వాళ్ళ యొక్క మెయిన్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. అండ్ కంజూస్ అంటే వాళ్ళు కంజూస్ ఏమీ కాదు, బట్ అకార్డింగ్ టు బిజినెస్ వాళ్ళ యొక్క పురాతన కాలం నుంచి కూడా ఫాలో అవుతున్నది ఏంటి అంటే బిజినెస్ స్ట్రాటజీస్. సో వాళ్ళు బిజినెస్ చేయాలి, మొత్తం కూడా సరౌండింగ్స్ మొత్తం కూడా ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ఏదైనా కొత్త ఫ్లాట్స్ కానీ లేదన్నా ఏమన్నా కొత్త ఒక వాట్ వి కాల్ మనం చూస్తూ ఉంటాం కదా, ఏమైనా బిజినెస్ వెంచర్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. ఒక పల్లెటూరు అయినా కానీ, ఒక పట్టణం అయినా కానీ, మెట్రో సిటీ అయినా కానీ కూడాను ఎక్కడైనా సరే ముందు వెళ్ళి మార్వాడి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అసలు ఎందుకు వాళ్ళు అంత ముందుగా వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పల్లె వాతావరణంలో ఉంది. సో పల్లెటూరులో రోజువారీ దుకాణ సామాన్లను కూడా వారు ప్రొవైడ్ చేస్తే, ఒకరోజు ఎలక్ట్రానిక్స్ సంబంధించి, ఒకరోజు టీవీకి సంబంధించి, ఒకరోజు సో ఎవ్రీథింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని కూడాను స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది వాళ్ళ యొక్క తీరు అంతే, వారి బ్లడ్లోనే ఉంది అని చెప్పి అంటూ ఉంటారు. సరే, సో ఇంత బాగా సక్సెస్ అయినటువంటి మార్వాడీస్ యొక్క మెయిన్ స్ట్రాటజీస్ ఏంటో ఇప్పుడు చూద్దాము. సో నెంబర్ 1 వచ్చి దే వాల్యూ ఫర్ మనీ. మనీ అంటే వాళ్ళకి చాలా విలువ. టైమ్ ఇస్ ఈక్వల్ టు మనీగా భావిస్తారనమాట. మనం దేనికైతే ఇంపార్టెన్స్ ఇస్తామో అది మనతోనే ఉంటుంది, మనం దేనికైతే ఇంపార్టెన్స్ ఇవ్వమో అది మనతో ఉండదు. సో ఇది ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవుతుంటారు. టైంని ఎప్పుడు కూడా చాలా వైజ్గా యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో అందుకనే వాళ్ళు ఏంటి అంటే ఎప్పుడు కూడా మనీకి వాల్యూ ఇస్తారు. మనం చూస్తున్నట్లయితే సో అది ఫస్ట్, వాళ్ళు డబ్బుకి చాలా విలువిస్తారు, వృధాగా ఖర్చు చేయరు. ఎప్పుడైనా సరే కూడా డబ్బుని ఖర్చు చేయాలి అంటే 100 సార్లు ఆలోచిస్తారు. అండ్ ఎప్పుడూ కూడా పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒక ఇంట్లో 4 ఉన్నట్లయితే 4 కూడా పని చేస్తూనే ఉంటారు. ఈవెన్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరి వరకు కూడాను ఎక్కడో ఒక చోట వాళ్ళు ఈ యొక్క బిజినెస్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో అది వారి యొక్క ఫస్ట్ స్ట్రాటజీ అనమాట. ఇక రెండవది వచ్చేసి వీరు బాగా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఆర్ ట్రెజరీ మేనేజర్స్. సో ఏంటి అంటే ట్రెజరీ అంటే మనకు తెలుసు కదా, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మన యొక్క ట్యాక్స్ సంబంధించి కానీ బిజినెస్ సంబంధించి రిలేటెడ్ అన్ని కూడా మనం ఒక సీఏ దగ్గరికి వెళ్ళి సో ఎంత వచ్చింది ఏంటి అని చెప్తాం. వాళ్ళు అట్లా చేయరు. వాళ్ళు సీఏకి ట్యాక్స్ ఎలా కట్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ కట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి వీళ్ళు సీఏకి సజెషన్స్ ఇచ్చి మరీ వాళ్ళు పని చేయించుకుంటారనమాట. సో ఈ విధంగా వారి యొక్క పనితీరు ఉంటుంది. సో దే ఆర్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్. సో డబ్బులు ఎలా సంపాదించాలి, వాళ్ళ విజన్ కూడా ఎప్పుడు కూడా చాలా ఫ్యూచర్కి ఉంటుందన్నమాట. సో 10 ఏళ్ళు 20 ఏళ్లకు నెక్స్ట్ జనరేషన్స్ కూడా సరిపడేలాగా ఒకవేళ ఈ ఏరియా కనుక డెవలప్ అయితే అప్పుడు ఎలా ఉపయోగపడుతుంది అన్న విధంలోనే వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ పిల్లలకు కూడా అదే నేర్పిస్తారు. అందుకనే ప్రతి మావాడి పిల్లలందరూ కూడాను అందులో సక్సెస్ఫుల్గా ఎదుగుతూ ఉంటారు. నెంబర్ 2 వచ్చేసి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అనమాట. సో ఈ విధంగా వాళ్ళు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్గా ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఒక మార్వాడి ఫ్రెండ్ ఉన్నాడు. సో అతనికి ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు. సో ఇద్దరు కలిసి డిస్కషన్ ఇలా జరుగుతుందనమాట. అరే నేను ఒక ఎంప్లాయీని హైర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటాడు. సో ఏంటి, ఎవరిని హైర్ చేసుకోవాలనుకుంటున్నావు ఏంటి అంటే తాను ఏం చెప్తాడు అంటే స్వీట్ షాప్ కదా, సో ఎవరైతే షుగర్ పేషెంట్ ఉంటాడో అతనికి
నేను టెస్ట్ చేసి హైర్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అడుగుతాడనమాట. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత బిజినెస్ ప్లాన్డ్గా ఉంటారో. అంటే ఇప్పుడు స్వీట్స్ పర్సన్, ఎవరైనా స్వీట్స్ తినే పర్సన్ స్వీట్ షాప్లో ఉన్నట్లయితే స్వీట్స్ తింటాడు, దానివల్ల తనకి ఎంతో కొంత లాస్ అవుతుంది. కాబట్టి డయాబెటిక్ పేషెంట్ అయితే ఖచ్చితంగా స్వీట్స్ తినడు అండ్ తనకు కూడా ఖచ్చితంగా వర్క్ చేసి పెడతాడు అని చెప్పి. సో ఇంత తెలివిగా వాళ్ళు ఉంటారనమాట. నెంబర్ 3 వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్స్. ఏదైనా ఒక వస్తువుని కానీ ఏదైనా ఒక కంపెనీని కానీ ఇన్వెస్ట్ చేయడానికి ముందు ఉంటారనమాట వాళ్ళు. సో వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్తో వాళ్ళు ఎంజాయ్ చేయరు. సామాన్యమైన పీపుల్ ఏం చేస్తూ ఉంటారు, ప్రాఫిట్ వచ్చిందంటే ఎంజాయ్, రిలాక్స్, రెస్ట్, పార్టీస్ అని చెప్పి అంటూ ఉంటారు. కానీ వీళ్ళు అలా కాదు. సో ఎప్పుడైతే డబ్బులు వస్తాయో దాన్ని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో అందువల్ల ఏంటంటే ఇంకా ప్రాఫిట్ వాళ్ళకి వస్తుంది. సో మనం చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని మీడియా సంస్థలన్నీ కూడాను మార్వాడీస్వి. జీ తెలుగు కావచ్చు అండ్ హిస్టరీ ఎంటర్టైన్మెంట్స్ కావచ్చు, టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా సో ఏవైతే టాప్ కంపెనీస్ ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళవే. మీడియా సంస్థలు కూడా ముఖ్యంగా వీళ్ళవే. అవేంటో చూద్దాం చూడండి. ది టైమ్స్ గ్రూప్, హిస్టరీ మీడియా గ్రూప్, ఇండియన్ ఎక్స్ప్రెస్, నెట్వర్క్ 18, జీ ఎంటర్టైన్మెంట్. అంతేకాకుండా మనమందరం కూడా చాలా సక్సెస్ఫుల్ స్టోర్స్ అన్ని కూడా చూస్తూ ఉంటాం కదా. ఫ్లిప్కార్ట్, మింత్రా, స్నాప్డీల్, లెన్స్కార్ట్, ఇండియా మార్ట్, ఓలా, ఓయో, నాప్టోల్, షాప్ క్లూస్ ఇవన్నీ కూడా మార్వాడి వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ అంటున్నాం కదా. ఒకరోజు కౌన్ బనేగా కరోడ్పతిలో సో అమితాబ్ బచ్చన్ గారితో ఒక మార్వాడి కూర్చున్నాడు అనమాట. తను ₹1 కోటి గెలిచాడు. సో మీరు ₹1 కోటి గెలిచారు కదా, ఈ డబ్బులతో మీరేం చేస్తారు అని అమితాబ్ బచ్చన్ మార్వాడి పర్సన్ అడిగారు. అతను ఏం చెప్పారో తెలుసా? మీరందరూ అయితే ఏం చెప్తారో కామెంట్ చేయండి కింద. అతను ఏం చెప్పారు అంటే, నేనైతే కనుక ఆ ₹1 కోటి ఫస్ట్ ₹1 కోటి ఉన్నాయో లేవో లెక్క చేసుకుంటానని అన్నారంట. చూసారా, మామూలు వాళ్ళు ఏమంటారు, సో మనమందరం కూడా జల్సాలు చేద్దాం, ఖర్చు పెట్టేద్దాం, తర్వాత మిగిలిన డబ్బులు ఎంతో చూసుకుందాం అనుకుంటాం. బట్ అది కాదు అతను చేసింది. ₹1 కోటి ఉన్నాయా లేవా అన్నది నేను చూసుకుంటాను, లెక్క పెడతాను అని చెప్పారు. సో అంతే, అందరూ స్టన్ అయిపోయారు. ఈవెన్ నేను కూడా స్టన్ అయిపోయాను. సో ఈ విధంగా వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి వ్యాపారాన్ని ఆటోమేటిక్గా వాళ్ళ బ్లడ్లోనే ఉంటుంది కాబట్టి మనం ఏం నేర్పించాల్సిన అవసరం లేదు. సో ఇంత తెలివిగా వాళ్ళు వెళ్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు బిజినెస్ స్కానర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్లేస్లో ఏది పెడితే ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఏ ప్లేస్లో పెడితే అవ్వదు కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఒక ప్లేస్లో వాళ్ళు బిజినెస్ పెట్టారు, అది కనుక వర్కౌట్ అవ్వలేదు అంటే వాళ్ళ విజన్ అంతగా ఉంటుందన్నమాట. ప్లాన్ బి ఉంటుంది వాళ్ళకి. సో ఆ విధంగా వాళ్ళు ఆ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేస్తూ ఉంటారు. సో స్కాన్ చేస్తూ ఉంటారనమాట. ఈ ప్రజెంట్ మార్కెట్లో ఏది ఉంది, దానికి కాంపిటేటివ్గా మనం ఎలా వెళ్ళొచ్చు ఏంటి. సో వాళ్ళు ఎప్పుడూ కూడాను ఎక్కువ డబ్బుల కంటే కూడాను సో ఎక్కువ ప్రోడక్ట్ వెళ్తుందా లేదా అన్నది కూడా ముఖ్యంగా చూసుకుంటూ ఉంటారు. లో ఇన్వెస్ట్మెంట్, హై వాల్యూమ్ అండ్ హై ప్రొడక్టివిటీ. సో వాళ్ళు లో ఇన్వెస్ట్మెంట్ చేసి హై వాల్యూమ్లో దాన్ని అమ్మి అట్లాగే హై ప్రొడక్టివిటీని తెచ్చుకుంటారనమాట. అంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఇది వాళ్ళ యొక్క మెయిన్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. సో చెప్పాను కదా బిజినెస్ స్కానర్స్ అని చెప్పి. సో వాళ్ళు ఎట్లా చూస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక సర్దార్జీ, ఒక చైనా పర్సన్ అండ్ ఒక మార్వాడి ముగ్గురు కలిసి ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్నారు. సో ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు ఏం జరిగింది అంటే, మార్వాడి అతను చూస్తూ కూర్చున్నాడు. చైనా పర్సన్ ఏం చేశాడు, ఒక ఈగ వాలిందనమాట. ఆ ఈగని తను పట్టుకొని తినేశాడు చైనా పర్సన్. సో అప్పుడు మార్వాడి అతని మీద కూడా ఈగ వాలింది. సో మార్వాడి అతను పట్టుకొని దాన్ని దాచాడు. సో ఇప్పుడు సర్దార్జీ వచ్చి ఏంటి దీన్ని పట్టుకున్నామని అడిగితే, సో చైనా వాళ్ళకి ఈగలంటే చాలా ఇష్టం కదా, వాళ్ళు తింటారు కదా, వాళ్ళకి అమ్ముదాం అని చెప్పి అంటారనమాట. ఇంత విధంగా వాళ్ళు ఒక స్పాట్లోనే, చూసారా, ట్రైన్లోనే వెళ్తున్న టైంలోనే తాను చూసి ఒక బిజినెస్ ప్లాన్ తాను స్పాట్లోనే డిసైడ్ చేయగలిగాడు. సో ఈ విధంగా వాళ్ళు ఉంటారనమాట. సో చాలామంది కూడా అంటూ ఉంటారు వాళ్ళని, ఈగని కూడా, ఫర్ ఎగ్జాంపుల్, పాలలో ఈగ పడితే ఆ ఈగని కూడా తింటారంట. సో ఎందుకు అంటే, ఈగకి పాలు కానీ లేదంటే కాఫీ కానీ ఏదైతే ఉందో అది కూడా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి. సో అంత థాట్ ప్రాసెస్తో వాళ్ళు ఉంటారు అని చెప్పి వాళ్ళని సంబోధిస్తూ ఉంటారు ఈ విధంగా. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ లో వాల్యూమ్, హై ప్రాఫిట్. లో వాల్యూమ్ అంటే ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ని వాళ్ళు అమ్మినా హై ప్రాఫిట్ వచ్చే విధంగానే వాళ్ళు చూసుకుంటారు. సో ఇది ఒక మంచి స్ట్రాటజీ అని చెప్పాలి. ఇన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ దే ఎర్న్ అండ్ దెన్ దే స్పెండ్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏం చేస్తాము, మనం బాగా సంపాదిస్తే ఖచ్చితంగా వాటిని ఖర్చు పెట్టడానికే ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ వాళ్ళు అలా చేయరు. ఫస్ట్ వాళ్ళు ఎర్న్ చేసుకుంటారు. ఎర్న్ చేసిన తర్వాత దాన్ని స్పెండ్ చేస్తూ ఉంటారు. సో మనం చూస్తున్నాం కదా, ప్రజెంట్ డేస్లో అందరూ ఏం చేస్తున్నారు, క్రెడిట్ కార్డ్స్ వచ్చాయి, లోన్స్ వచ్చేసాయి, పర్సనల్ లోన్స్ అన్ని తీసేసుకుంటున్నారు, ఇల్లు లోన్లు కొనేస్తున్నారు, బైక్స్, కార్స్. సో చాలా ప్రొడక్ట్స్ అనేవి ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. కానీ మార్వాడి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఎప్పుడు కూడా సొంత డబ్బులు, ఫుల్ డబ్బులు తీసుకువెళ్ళి దాన్ని అక్కడ ఇచ్చి అప్పుడు దాన్ని కొంటారనమాట. సో ఇది వాళ్ళ యొక్క మెయిన్ స్ట్రాటజీ. దే ఎర్న్ అండ్ దే బై.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళ సార్ అడిగారంట, అరే పెద్దనాక నువ్వేం చేస్తావు అని అడిగితే తాను బిజినెస్ మ్యాన్ అని చెప్పాడు. సో చాలామంది బిజినెస్ మ్యాన్స్ అని చెప్పారు. సో ఓకే, అదంతా అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆడి ఎప్పుడు కొంటారు అని అడిగారు. సో అడిగితే ఆడిని ఎప్పుడు కొంటావు అని అడిగితే అందరు పిల్లలు కూడా నేను ఒక 12 monthsలో కొంటాను, నేను ఒక 13 monthsలో కొంటాను, నేను ఒక 10 monthsలో కొంటానని చెప్పి ముగ్గురు 3 రకాలుగా చెప్పారు. ఇక ఫైనల్గా ఎవరైతే పర్సన్ ఉన్నాడో మార్వాడి పర్సన్ అడిగారనమాట, సో నువ్వు ఎన్ని డేస్లో కొంటావు అంటే అతను నేను ఖచ్చితంగా 13.5 సంవత్సరాల్లో కొంటాను అని చెప్పాడు. అందరూ స్టన్ అయిపోయారు. సో 13.5 సంవత్సరాల్లో ఆడి కొనడం ఏంటి అని చెప్పి అందరూ అడిగారనమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు తను ఏమనుకున్నాడు, వీళ్ళందరూ ఆడి కార్ అనుకుంటున్నారు, బట్ ఆ మార్వాడి పర్సన్ ఏంటి అంటే ఆడి మొత్తాన్ని కొనాలి అని చెప్పి అనుకుంటున్నాడు. సో ఆ విధంగా వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. ఏదైతే నీ దగ్గర ఉంటుందో, దేనికైతే నువ్వు విలువిస్తావో అదే నీ దగ్గర ఉంటుంది, దేనికైతే నువ్వు విలువవో అది నీ దగ్గర ఉండదు. ఇది ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవుతారు. టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు మనీ. ఎప్పుడు కూడా వాళ్ళు ఒక డెసిషన్ని వైజ్గానే తీసుకుంటారు. కోపంలోనో, ఒక సంతోషంలోనో, ఒక ఎటువంటి ఎమోషన్లోనో వాళ్ళు తీసుకోరు. ఎప్పుడు కూడా ఒక స్ట్రాటజీతో, ఒక వైజ్గా వెల్ మైండ్ సెట్తోనే తీసుకుంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. వాళ్ళ అంకుల్ చనిపోతారు. అంకుల్ చనిపోతే పిల్లోడు తను పేపర్లో వేయాలని చెప్పి అనుకుంటారు. సో అప్పుడు పేపర్ అమ్మాయి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారు అంటే ఎడిటర్స్ అందరూ కూడాను 500 రూపీస్ మాత్రమే ఉన్నాయి సో అని చెప్పి ఈ పిల్లోడు ఆల్రెడీ పేపర్ మ్యాన్కి చెప్తాడు. అప్పుడు అంటాడు 5 votes మాత్రం నేను ఇవ్వాలి అంటాడు. అప్పుడు ఏం చెప్తాడు అంటే అంకుల్ డైడ్, మారుతి కార్ ఫర్ సేల్ అని చెప్తాడు. సో ఈ విధంగా వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ ఉంటాయి. సో ఏం లేదు, బ్లడ్ అని కానీ కంజూస్ అని కానీ ఏమీ లేదు. వాళ్ళకంటే సొసైటీకి హెల్ప్ చేసే వ్యక్తులు ఎవరు లేరు కూడా. మార్వాడీసే చాలా బాగా హెల్ప్ చేస్తారని కూడా తెలుసు మీ అందరికి కూడాను. అండ్ వాళ్ళే ఎక్కువ సొసైటీకి హెల్ప్ కూడా చేస్తారు. డొనేషన్స్ కూడా సొసైటీకి ఎప్పుడు వాళ్ళవే ఉంటాయి. సో మెయిన్ ఈజ్ లైక్ థింకింగ్. మన థింకింగ్ ప్రాసెస్ బాగుంటే, వైజ్గా డెసిషన్స్ తీసుకుంటే మీ బిజినెస్లో కూడా మీరు సక్సెస్ సాధించవచ్చు. అట్లాగే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.